గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా కడప దర్గాలో జరిగిన 80వ నేషనల్ ముజైరా గజల్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యాడనే విషయం తెలిసిందే. అయ్యప్ప మాలలో ఉన్న చరణ్ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కి ఇచ్చిన మాట ప్రకారం ఆ ఈవెంట్ కి హాజరవ్వడం జరిగింది. ఆ సమయంలో దర్గాలో ఉన్న సమాధికి మొక్కుకొని మత పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు. కానీ అయ్యప్ప మాలలో ఉన్న చరణ్ ఒక సమాధి దగ్గరకు ఎలా వెళ్తాడంటూ అయ్యప్ప భక్తులతో పాటు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ విషయంలో చరణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై చరణ్ వైఫ్ ఉపాసన సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ ట్వీట్ చేస్తూ, దేవుడిపై ఉన్న విశ్వాసం అనేది అందరినీ ఏకం చేస్తుంది, అంతే తప్ప భారతీయులుగా విడిపోయేలా చెయ్యదు. మన బలం ఐకమత్యంగా ఉండడమే. తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవించడం అంటే సనాతన ధర్మాన్ని పాటించడమే అవుతుందంటూ ట్వీట్ చేయడమే కాకుండా వన్ నేషన్ వన్ స్పిరిట్ అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా షేర్ చేసింది. ఒక మహిళా నెటిజన్ కూడా చరణ్ దర్గాకి వెళ్లడంపై నెగిటివ్ గా స్పందించగా, శబరిమలలో అయ్యప్పని దర్శించుకునే భక్తులు ముందుగా ఎరుమేలి మసీదులో ఉన్న వావర్ స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత మసీదులో ప్రదక్షిణలు చేసి విభూతితో పాటు ప్రసాదం కూడా తీసుకుంటారు. ఈ సాంప్రదాయం గత 500 సంవత్సరాల నుండి వస్తుంది. అక్కడ లేని వివాదం ఇక్కడ ఎందుకంటూ ఉపాసన రిప్లై ఇచ్చింది. తన మతాన్ని అనుసరిస్తూ ఇతర మతాలను గౌరవించడం అనేది గొప్ప వ్యక్తుల లక్షణం. చరణ్ సైతం అదే చేశాడనే అభిప్రాయాన్ని మెగా అభిమానులు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాదం గురించి తెలుసుకున్న చిరంజీవి గత 3 రోజులుగా మౌనం వ్యవహరిస్తున్నారు. అలాంటి సమయంలో ఉపాసన రామ్ చరణ్ కోసం ట్వీట్ చేసింది. దీంతో ఈ విషయం తెలిసి చిరంజీవి ఉపాసనపై సీరియస్ అయ్యారట. దేశవ్యాప్తంగా మత గొడవలు జరుగుతున్నప్పుడు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది అత్యధికంగా ఉన్నప్పుడు, అందులోనూ సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ కూడా ప్రకటించిన ఈ సమయంలో వాటన్నింటికీ వ్యతిరేకంగా సొంత కుటుంబ సభ్యురాలై ఉండి కూడా ఈ విధమైన ట్వీట్ చేయడం ఏంటని ఉపాసనను ప్రశ్నించాడట చిరంజీవి. తనను ఎన్నోసార్లు ఎంతో మంది తప్పుగా మాట్లాడినా కూడా ప్రతిసారి తాను మౌనం వహించడం వల్లనే నేడు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారట. కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్న వ్యక్తుల కుటుంబ సభ్యుల నుండి వచ్చే స్టేట్మెంట్స్ ని అభిమానులు చాలా బలంగా నమ్ముతారని, తద్వారా మత కల్లోలాలు సృష్టించినట్లవుతుందని, ఇలాంటి పనులు మరోసారి చెయ్యొద్దంటూ ఉపాసనకు చిరంజీవి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు కొన్ని వెబ్సైట్లు కథనాన్ని ప్రచురించాయి.